హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. ఈరోజు మార్నింగ్ న్యూస్లో భాగంగా ఆంధ్రజ్యోతి పేపర్ అయితే మనం చూస్తూ ఉన్నాం. రామాలయ నిర్మాణం గురించి ఒక వార్త అయితే హైలైట్ చేస్తూ ఉన్నారు. అయితే చూద్దాం. రామ మందిర ప్రతిష్ట మహోత్సవం తిలకించేందుకు థాయిలాండ్లో ఏర్పాట్లు. ఇప్పటికే అయోధ్య నుంచి మట్టి 3 నదుల జలాలు అయోధ్య. ఆలయ ప్రారంభోత్సవానికి రండి. కేసీఆర్కు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానం. ఓకే, కేసీఆర్కు ఆహ్వానం అందినట్టుగా ఇక్కడ ఒక వార్త అయితే చేస్తూ ఉన్నారు. కేసీఆర్ ఆహ్వానించినట్టుగా ఒక వార్త అయితే చూపిస్తూ ఉన్నారు. అయోధ్యలో ఇలా ఉంటుంది ఏది బాలరాముని విగ్రహం అని చెప్పేసి ఇక్కడ ఒక విగ్రహం కూడా చూపించే ప్రయత్నం అయితే చేసారు వాళ్ళు. అక్కడ గంతలు కట్టినటువంటి రాముని విగ్రహం అయితే చూస్తూ ఉన్నారు. దీన్ని అయితే ప్రతిపక్షాలు కావచ్చు, దేశం మొత్తం కూడా ఏమనుకుంటున్నారంటే ఇది అయోధ్య నిర్మాణం కాదు, రాజకీయ దోపిడీ అని చెప్పేసి ఒక వార్త అయితే వస్తూ ఉన్నది. ప్రజల్లో అది బాగా ప్రచారం జరుగుతూ ఉన్నది. బీజేపీ ఓట్లు దోచుకునే ప్రయత్నమే రాజకీయ దోపిడీది తప్ప ఇక్కడ అయోధ్య మీద ప్రేమ కాదు, ఇంకేదైనా కాదు, ఇదంతా పెద్ద దోపిడీ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదిగో బాలరాముడు పద్మపీఠంపై చిరునవ్వు చిందిస్తూ విగ్రహం తొలి చిత్రాల వెలుగులోకి. ప్రాణప్రతిష్టకు ముందే దివ్య దర్శనం. భద్రతా వలయంలో అయోధ్య 12,000 మంది మోహరింపు. నగరంలో 10,000 సీసీ కెమెరాలు, ఐటీ టెక్నాలజీతో ప్రత్యేక నిఘా. ఇక్కడ అయితే ఈ వార్త అయితే అయోధ్య గురించి ఒక వార్త అయితే హైలైట్ చేస్తూ ఉన్నాను. ఇకపోతే మెయిన్గా హైలైట్ చేసినటువంటి వార్త కృష్ణా జలాల గురించి. కృష్ణా జలాలు ఏవైతే ఉన్నాయో ఆ బోర్డు గురించి, దాని వాటర్ గురించి కేంద్రం తన ఆధీనంలో తీసుకుంటుంది. దాని గురించి ఇక్కడ ఒక వార్త అయితే హైలైట్ చేస్తూ ఉన్నారు. కృష్ణా ప్రాజెక్టులు చేజారొద్దు అనే ఒక వార్త అయితే హైలైట్ చేస్తూ ఉన్నారు. కృష్ణా ప్రాజెక్టును కృష్ణా బోర్డుకు అప్పగించొద్దు, నీటి పథకాలు తేలేదాకా అంగీకరించవద్దు. మంత్రి ఉత్తమ్కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. లండన్ నుంచి సీఎం ఫోన్. పరిణామాలపై ఆరా. కేంద్ర ఆదేశాలకు ఒప్పుకోం. ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించేది లేదు. బీఆర్ఎస్ వల్లే రాష్ట్రానికి కృష్ణా నీళ్లు తగ్గాయి. వారికి మాట్లాడే అర్హత లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం ఫోన్ చేసి ఎట్లా వాటి పరిణామాలపై ఎలా చేయాలి, మనం ఎలా ఆచరిస్తే ఎలాంటి స్ట్రాటజీ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి వాటి గురించి ఒక ఆరాధీసి వాటి గురించి మనకు లాభం జరిగితేనే తప్పితే వాటి గురించి ఒప్పుకోద్దని చెప్పేసి ఒక వార్త అయితే ఇక్కడ హైలైట్ చేస్తూ ఉన్నారు. పైసల కోసమే ప్రాజెక్టులు. ప్రజలను తాకట్టు పెట్టి 2 లక్షల కోట్ల అప్పులు. అద్భుతాలు చేస్తున్నట్లుగా భ్రమలు కల్పించారు. కాళేశ్వరం అవినీతి బాధ్యులను వదిలిపెట్టాం. సీతారామ ప్రాజెక్టులోనూ భారీ స్కామ్. మొత్తం సీతారామలో 8,000 కోట్లు పట్టినా ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేము బట్టి. ఇది ఒక వార్త అయితే హైలైట్ చేస్తూ ఉన్నారు. ఇది సేమ్ దాంట్లో కేంద్రం చేతిలో సాగునీటి ప్రాజెక్టుల. కేఆర్ఎంబి పరిధిలోకి సాగర్. శ్రీశైలం వెళ్తే రాష్ట్రానికి నష్టం. ఇది రాష్ట్రానికి ఆత్మహత్య సదృశ్యమే. గతంలోనూ కేంద్రం ఈ ప్రతిపాదన చేసింది. కేసీఆర్ వ్యతిరేకించారు. మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఈ నీటి గురించి, దీని శ్రీశైలం బోర్డు గురించి కూడా ఒక వ్యాఖ్య చేసినట్టుగా ఇక్కడ ఒక వార్త అయితే చూపిస్తూ ఉన్నారు. ప్రాజెక్టులను అప్పగిస్తే కష్టాలే. నీటి పథకాలు తేలకుండా అప్పగింతలతో నష్టం. పాలమూరు రంగారెడ్డి ఎస్ఎల్బీసీకి తాళమే. విద్యుత్కు ఇబ్బంది లేనని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన. ఇక్కడ వీళ్ళు కేంద్ర ప్రభుత్వానికి కనుక ఇవి అప్పగిస్తే రాష్ట్రానికి నష్టం జరిగే అవకాశం ఉందని కూడా ఇక్కడ ఒక వార్త అయితే తెలుస్తూ ఉన్నది. గవర్నమెంట్ ఆందోళన చెందుతున్నట్టుగా ఇంకో వార్త అయితే హైలైట్ చేస్తూ ఉన్నారు. ప్రాజెక్టుల అప్పగింతకు తెలుగు రాష్ట్రాలు అంగీకరించాయి. వారంలో లాంఛనాలు, నెలలో అప్పగించాలి. సమావేశం మినిట్స్ విడుదల చేసిన కేంద్రం. బోర్డు అంగీకరిస్తేనే ప్రాజెక్టుపైకి అధికారులను అనుమతించాలని సిఆర్పిఎఫ్కు ఆదేశాలు. పురోగతిపై 15 రోజుల్లో మరోసారి భేటీ. కేంద్రం కూడా వారి పరిధిలోకి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నది. బీజేపీ ఎంతసేపు అధికారం తన చేతుల్లోకి తీసుకోవడానికి జనాల్ని మభ్యపెట్టడం ఇలాంటివన్నీ బాగా చేస్తూ ఉంటుంది. కవింపు చర్యలు బాగా పాల్పడుతూ ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీనే. పోతే ఇక్కడ ఇంకో వార్త అయితే హైలైట్ చేస్తూ ఉన్నారు. 500 దాటేశాయి. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల పోస్టులకు దరఖాస్తులు. పదవులకు తీవ్ర పోటీ. వివిధ రంగాల నిష్ఠాతుల నుంచి భారీగా స్పందన. టీఎస్పీఎస్సీ చైర్మన్గా చేయడానికి 500 అప్లికేషన్లు అయితే వచ్చినాయని చెప్పేసి ఒక వార్త అయితే హైలైట్ చేస్తూ ఉన్నారు. ఇకపోతే బకాయిలు రాబడదాం. హౌసింగ్ బోర్డుకు
10,000 కోట్ల బకాయిలు, భూ కొనుగోలుదారుల నుంచి వసూలుకు నిర్ణయం, మార్చి 31 కల్లా రికవరీ చేయాలని లక్ష్యం, రాజీవ్ స్వగృహ ప్లాట్ల ధరలు విక్రయాలకు కమిటీ, దిల్ హౌసింగ్ బోర్డుల పరిధిలోని లిటిగేషన్ భూములు పరిష్కారానికి లీగల్ కౌన్సిల్, షెడ్యూల్ 9లోకి చేర్చిన భూముల రక్షణ ఏర్పాట్లు, హౌసింగ్ శాఖ సమీక్షలో మంత్రి పొంగులేటి. ఇక్కడ ఒక వార్త అయితే హౌసింగ్ బోర్డుకు సంబంధించి ఒక వార్త అయితే హైలైట్ చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఒక యాత్ర గురించి అయితే ఇంకో వార్త అయితే ఇక్కడ హైలైట్ చేస్తూ ఉన్నారు. జమిలీ ఎన్నికలు ప్రజాస్వామికం, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, మాజీ రాష్ట్రపతి ఆధ్వర్యంలో అధ్యయనం, ఆ కమిటీని రద్దు చేయాలి, స్వేచ్ఛాయుత నిర్వహణ ముఖ్యం, కాంగ్రెస్ కోవింద్ కమిటీకి మల్లికార్జున ఖర్గే లేఖ, అడవి బిడ్డలు అడవికే పరిమితమా, బీజేపీ వారిని చదువుకు దూరం చేస్తోంది, భారత్ జోడో న్యాయయాత్రలో రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి న్యాయయాత్ర గురించి ఒక వార్త అయితే ఇక్కడ హైలైట్ చేస్తా ఉన్నాను. ఓకే, ఎస్సీ వర్గీకరణ గురించి ఒక కమిటీ వేసిరని చెప్పేసి మన హైదరాబాద్లో ఒక మాట ఇచ్చిండు, దానికి కట్టుబడి ఒక కమిటీ అయితే ఏర్పాటు చేసిరని ఒక వార్త అయితే ఇక్కడ హైలైట్ చేస్తూ ఉన్నారు. ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం, కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ సారథ్యం, హోం న్యాయ, సామాజిక న్యాయ, గిరిజన శాఖల కార్యదర్శులు సభ్యులు. 23న తొలిసారిగా భేటీ కానున్న కమిటీ, మాదిగ తదితర వర్గాలకు న్యాయం జరిగేలా తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం. కమిటీ వేస్తామని గత ఏడాది హైదరాబాద్ మహాసభలో హామీ ఇచ్చిన ప్రధాని. ఇక్కడ ఇంకో కుట్ర అయితే జరుగుతూ ఉన్నది. ఈయనకు చిత్తశుద్ధి ఉంటే ఈ పాటికి ఎప్పుడూ చేయాల్సిందే. ఎలక్షన్ల టైంలో ఆయన చేసిండు పెట్టిండు. ఓకే, కమిటీ వేసిరు బాగానే ఉంది, ఇది ఎన్నడూ అమలు కావాలి, ఎస్సీ వర్గీకరణ ఎన్నడూ జరగాలి, ఇదంతా ఓట్ల కోసం, రాజకీయ దోపిడీ కోసం ఇది చేస్తున్నటువంటి ఈ కమిటీలు మాత్రమే తప్ప ఇవి ప్రజలకు ఒరిగేది లేదు, ఎస్సీలకు ఒరిగేది లేదు, మాదిగలకు ఒరిగేది లేదు, ఎవరికి ఒరిగేది లేదు. దీనివల్ల ఎలక్షన్ల కోసం, మాదిగల ఓట్ల కోసం, ఎస్సీ సామాజిక వర్గం ఓట్ల కోసం, మాదిగల ఉపకులాల వర్గాల ఓట్ల కోసం తప్ప ఇది ఇంకో ఆలోచన అయితే కాదని అర్థమవుతా ఉన్నది. ఇది ఎవరు నమ్మాల్సిన పని లేదు. వర్గీకరణ పేరుతో సంవత్సరాల తరబడి ఏదో ఉద్యమాలు చేస్తూ, వసూలు చేస్తూ, ఇట్లాంటి వాటికి పాల్పడుతూ, పొద్దున లేస్తే స్టేషన్ల పండి తిరుగుడు, స్టేషన్ల కాడ కూర్చుండు, మేము ఎంఆర్పిఎస్ అని చెప్పుడు, మేము ఇంకోటి అని చెప్పుడు, వీని బెదిరియా, ఇదే పని తప్ప వీళ్ళకి ఇంకో పని ఉండదు. ఈ దొంగల్ని ఏమనాలనో అర్థం కాదు. ఈ కుల సంఘాల పేరు పెట్టుకొని ఈ దోపిడీ చేయడం తప్ప ఇంకో పని అయితే వీళ్ళకు ఉండదు. మేత మిల్లర్లకు వాత సర్కారు, పౌర సరఫరాల సంస్థకు భారీ వడ్డీ మూత, 5 ఏళ్లలో 9.966 కోట్లు, 4.983 కోట్ల అదనపు భారమే. క్లస్టర్ మిల్లింగ్ డెలివరీ ఆలస్యంతోనే తీవ్ర అప్పుల ఊబిలోకి, బీఆర్ఎస్ సర్కారు హయాంలో ఉదాసీనత పర్యవసానం ఇది. నిరుడు బకాయిలే 42 లక్షల టన్నుల విలువ 16,405 కోట్లు. మేత మిల్లర్లకు వాత సర్కార్ అని చెప్పేసి వడ్డీ వీటికి సంబంధించి కొన్ని బకాయిలు వాళ్ళ మీద పడుతున్నట్టు, గవర్నమెంట్ మీద పడుతున్నట్టుగా కొన్ని ఒక వార్త అయితే ఇక్కడ హైలైట్ చేస్తూ ఉన్నారు. సిఎంఆర్ బకాయిలపై సర్కారు కొరడ, మిల్లర్లలో టాస్క్ ఫోర్స్ తనిఖీలు, ఉమ్మడి నల్గొండలో 360 కోట్లు, మొండికేస్తున్న బడా రైస్ మిల్లర్లు, సర్కారు సీరియస్, వసూలు లక్ష్యం, సిఎంఆర్ అందజేయకపోతే మిల్లర్ను బ్లాక్లో పెడతాం మొత్తం. సిఎంఆర్ బకాయిలపై సర్కారు కొరడా అని చెప్పేసి ఒక వార్త అయితే ఇక్కడ హైలైట్ చేస్తూ ఉన్నారు. మిల్లర్లు సిఎంఆర్ చేయకపోతే వాళ్ళని బ్లాక్లో పెడతామని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నట్టుగా ఒక వార్త అయితే హైలైట్ చేస్తూ ఉన్నారు. ఇకపోతే మూసీ అభివృద్ధికి బ్రిటన్ సహకారం, ఇక్కడ ఒక వార్త అయితే సీఎం రేవంత్ రెడ్డి తావోస్లో పర్యటిస్తున్నటువంటి వార్త ఒకటి ఇక్కడ హైలైట్ చేస్తూ ఉన్నారు. స్థానికులకు అధిక లబ్ధితోనే ప్రాజెక్టులు సక్సెస్, నదిలో నిరంతరం నీరుండేలా చూడండి, తీరం పొడవున అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వండి, రేవంత్కు థేమ్స్ పాలక మండలి సలహా, 3 ఏళ్లలో 55 కిలోమీటర్లు సుందరీకరిస్తాం, విజన్ 2050లో భాగంగా చేపడుతున్నాం, వివరించిన సీఎం రేవంత్ రెడ్డి. పర్యటనలో రేవంత్ వెంటే మజ్లిస్ ఎమ్మెల్యే అభివృద్ధి, పెట్టుబడుల రెట్టింపు, దావోస్లో 40,232 కోట్ల ఒప్పందాలు, గత ఏడాది ప్రతిపాదనకు రెట్టింపు, 4 రోజుల్లో 200 సంస్థలతో సంప్రదింపులు, అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ, కొత్త ప్రభుత్వం చొరవకు కంపెనీల ప్రశంస, రేవంత్ దావోస్ పర్యటన విజయవంతం. ఓకే, దావోస్ పర్యటన విజయవంతమైనట్టుగా ఇంకొక వార్త అయితే ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. ఇది ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో హెడ్లైన్స్.